హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నవరాత్రి స్పెషల్ వీడియోస్‌లో ఇవాళ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు మనం పూజ చేసుకునే గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మార్నింగ్ మార్నింగ్ మనం పూజ హడావిడిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాసెస్‌లో గనక ఈ రెసిపీని చేస్తే చాలా సింపుల్‌గా, క్విక్‌గా రెడీ అయిపోతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఓ బౌల్‌లో ఒక కప్పు దాకా రైస్‌ని తీసుకోండి. నేనైతే ఇక్కడ డైలీ ప్రిపేర్ చేసే రైస్‌నే తీసుకుంటున్నాను. దీన్ని 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో మనం రైస్‌ని ప్రాపర్‌గా ముద్దలవ్వకుండా కుక్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం డైలీ కుక్ చేసుకోవడానికి ఎంత ఎసరైతే పోసుకుంటామో దానికన్నా కూడా ఒక పావు కప్ తక్కువగానే యాడ్ చేసుకోవాలి. నేను డైలీ అయితే 3 కప్స్ యాడ్ చేస్తాను. సో, ఇవాళ ఈ రెసిపీ కోసం 2 కప్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గనక మీరు ఎసరుని యాడ్ చేసుకుంటే మీరిక రైస్‌ని నానబెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేకుండా డైరెక్ట్‌గా మీరు ఏ పద్ధతిలో కుక్ చేసుకున్నా సరే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. వన్స్ మీరు రైస్‌ని కుక్ చేసుకున్నాక ఆ రైస్‌ని ఇలా ఒక ప్లేట్‌లో వేసేసుకొని కాస్త చల్లారనిస్తే ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక బాండీలో 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని హీట్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 10-15 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే హాఫ్ కప్ వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకోవాలి. నేను ఇక్కడ టైం సేవ్ అవ్వడానికి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పుల్ని వేసేసుకుంటున్నానండి. సో, దీనివల్ల 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పచ్చిది వేసుకుంటే గనక 3-4 మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక వీటిని ఇలా సైడ్‌కి తీసుకుంటే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసి ఒక 10 సెకండ్స్ ఇలా ఫ్రై చేసేసాక అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చల్లార్చుకున్న అన్నంలోకి 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసంలో కాస్త సాల్ట్ వేసి కరిగించేసేసుకొని అంతా కూడా ఈ రైస్ లోకి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వేసుకున్న రసం అంతా కూడా ఈ అన్నంలో మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్ గా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా రైస్ లో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా క్విక్ గా రెడీ చేసుకునే ఈ రెసిపీని మీరు అందరూ కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.